మాది ప్లాట్ ఉంది. మా అత్తమ్మ వాళ్ళు కొనుక్కున్నారు. మా అత్తమ్మ పోరాడి పోరాడి కట్టుకుందాం అనేసరికి ఆమె చనిపోయింది. మేము వెళ్తే మమ్మల్ని వెళ్ళనీయడం లేదు. అంటే ఇది తరాల నుంచి జరుగుతూ వస్తున్నది. మీ తరం కాకుండా మీ వెనక ఒక 2 తరాల నుంచి జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు మేము వెళ్ళి ఆమె సంపాదించేది మేము వెళ్ళి కట్టుకుందామని మమ్మల్ని కట్టుకొనియడం లేకుండా రౌడీలను పెట్టి బెదిరిస్తున్నాడు. ఆ ప్లాట్లకే కొనియడం లేదు. మా ప్లాట్ చూసుకోవడమే లేదు. మాకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చింది, ఎల్ఆర్ఎస్ వచ్చింది. మా ప్లాట్ మావి కాకపోతే మాకు అవన్నీ ఎందుకు వస్తాయి? మాకు అవన్నీ ఇచ్చినాక మీకు రైట్స్ లేదని రౌడీలను పెడుతూ బెదిరిస్తున్నాడు. అక్కడికి వెళ్తే ఫైట్ చేస్తే అది ఒక కేసు అవుతుందని వాళ్ళు చూస్తున్నారు. అంటే వాళ్ళు ఫైటింగ్ సిద్ధంగా ఉన్నారు. మనుషులు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మళ్ళీ అది మేము చేయడం అంటే మింగిన చేస్తాము. కాకపోతే ఎందుకు గొడవలు అని మేము ఆగిన కొద్దీ వాళ్ళు అది చేస్తున్నాడు. వెనక ఉండి నడిపిస్తూ ఉన్నాడు ప్రేమ్ సాగర్. ఇప్పుడు ఇది మొట్టమొదటిసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పుడు ప్రజాపాలన ఏదైతే ఉందో ఈ రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ తీసుకుపోయినప్పటి నుంచి అసలు ఎలాంటి స్పందన లేదు. రిప్రజెంట్ చేసి 4 సార్లు ఇచ్చినాము ఏ ప్రజావాణిలో. ఇప్పుడు 5వ ఇక్కడికి వచ్చినాము. ఎవడు మాకు అనుకూలంగా లేరు. మాకు ఏం న్యాయం చేస్తలేరు. ఇక ఈయన ఏం చేస్తాడో చూడాలా, మన రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడో చూడాలా. అంటే ఇది ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు కదా, ప్రజల కోసమే చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఈ ప్రభుత్వం. కొట్టిన నా ఇల్లు కట్టుకున్నా అక్కడ ఇన్ని వ్యవసాయ ఓర్చుకొని నేను ఇల్లు కట్టుకున్నాను. నా ఇల్లు కూలగొట్టేసిండు సార్, నేల మట్టం చేసేసిండు. అక్కడ నేను చెట్లు పెంచుకుంటా, చెట్లను కూడా ఇరగొట్టిండు సార్. మీకు పంపిస్తాను నేను ఫోటోలంతా. అట్లా చేస్తున్నాడు. గాంజాయి బ్యాచ్ ఉన్నది వానికి అక్కడ. వాడు ఫ్రేమ్లోకి రాడు ఎప్పుడు, ఆయన రాడు. వాళ్ళ బామ్మర్దులు ఉంటారు, వాళ్ళు అక్కడ నడిపిస్తూ ఉంటారు. గుండగాళ్ళను గంజాయి బ్యాచ్లను పోషిస్తూ ఉన్నారు అక్కడ. వాళ్ళు మైకంలో ఉండి మమ్మల్ని వచ్చి కొట్టడానికి చూస్తున్నారు. ఎంటర్ అయితేనే కొట్టడానికి చూస్తూ ఉన్నారు. అట్లా నడుస్తూ ఉంది సార్ అక్కడ. మరి ఇదేంది, ఇది ప్రజాపాలన అంటున్నారు, మరి ఇంత రాక్షసంగా ప్రజల పట్ల ఇట్లా ప్రవర్తించడానికి కారణాలు ఏంటి? హైకోర్టులో 6030 అని ఒకటి ఉంది. అది మనము అనుకూలంగా వచ్చింది. ఆ పేపర్ బయట రాకుండా మేనేజ్ చేస్తున్నాడు సార్ ఈ ప్రేమ్ సాగర్. అది మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి మీరు ఎలాంటి ఏమంటారు, ఎలాంటిది కోరుకుంటున్నారు? మీకు ఏ న్యాయం కోరుకుంటున్నారు? ఏం న్యాయం అంటే మేము బతకాలా. నేను యవ్వనంగా 83లో కొన్నా. అప్పుడు నువ్వు పుట్టినవో లేదో నాకు తెలియదు. అప్పుడు కొన్నా నేను కష్టపడి. ఇప్పటిదాకా అది నా చేతికి వస్తలేదు. అది నా ప్లాట్ నాకు ఇప్పియాలి ప్రభుత్వం. ఈ పోలీసు వాళ్ళకు అంత ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లీగల్గా ఎవరున్నారో వాళ్ళకి ఇప్పించడానికి ప్రయత్నం చేయండి అని పోలీసు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు 83 నుంచి కూడా ఇప్పుడు ఈయన హయాంలోనే ఉందా అది భూమి? ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రేమ్ సాగర్ హయాంలోనే ఉన్నాయి, ఆయన కనుసంధంలోనే ఉన్నాయి. 83 నుంచి లేవు, 2014 నుంచి కబ్జా చేసిండు. ఎందుకంటే మేము గరీబుల్లము, అక్కడక్కడ చిన్న చిన్న ఇండ్లు వేసుకున్నాము. వాడు పెద్ద చిరాన్ ఫోర్టు సంలాయించినోడు. ఇక్కడ ఇంకేం పెద్ద కట్టుకుందాం అనుకున్నాడు, ఏమో దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. ఇక వాళ్ళ గుండాలను పెట్టి ఈ కథ అంతా నడిపిస్తూ ఉన్నాడు. మా వాళ్ళని పిలుస్తున్నాడు, పోతుండ్రు. పోతే 3 లక్షలకి ఇచ్చేయండి, వెళ్ళిపోయినారు. 5 లక్షలకి, ఆఖరికి 10 లక్షలు ఇస్తాబోయి వెళ్ళిపోరు. మీరు ఏం మాట్లాడద్దు, కింద దిగురు, మీరు మాట్లాడుకొని మళ్ళీ నా దగ్గర రా, నేను తశ్వ చేస్తా అంటున్నాడు. అక్కడ ఇప్పుడు 50,000 నడుస్తుంది స్క్వేర్ యార్డు. వాడు ఇంత తక్కువకు ఇస్తామంటాడు. 300 గజాలు ఆయనకు మ్యాక్సిమం 10,000 ఇస్తా అంటుండు. తీసుకోండి వెళ్ళిపోండి అని అంటా ఉన్నాడు సార్. ఏం అంటే ఇప్పుడు నేను ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మాత్రమే మీరు తీసుకొని పక్కకు పోండి, లేదంటే ఇళ్ళకు అడుగులు కూడా పెట్టని అని చెప్పి చెప్తా ఉన్నారు. మీరు అనుకుంటున్నట్టే ఆయన ఉద్దేశం అదే ఉన్నది. అందుకని మమ్మల్ని రానిస్తలేడు. సింపుల్ థింగ్ అంతే సార్. ఇప్పుడు వినతి పత్రం ఇచ్చారు, ఇక్కడ అందజేసి బోలెడు బొచ్చెడు ఇచ్చినాం సార్. ఇక కాళ్ళు మొక్కేదే ఈ తర్వాయి అందరం 551 ఫ్యామిలీలు, 56 ఫ్యామిలీలు వచ్చి ఇక అందరు ఫ్యామిలీలే అంటే కనీసం 2-3 వేల మంది అవుతారు. ఇక వీళ్ళ కాళ్ళు మొక్కాలి.
ఇప్పుడు మీ కొడుకులు మీ బిడ్డలు కానీ ఇక వీళ్ళు పోతే నెక్స్ట్ తరానికి అసలు ఆ ఫ్లాట్ల వివరాలు కూడా తెలియకపోవచ్చు నాకు తెలిసి. అంటే ఇంకా మొత్తం వాళ్ళ పేర్ల మీద చేసుకుంటారు. వివరాలు తెలియదు ఇక, ఎందుకంటే ఇవాళ రేపు బయట పనులు చేసుకునేట వాళ్ళు నేను ఎందుకు కిరికిరి పోతారా, మా అయ్య కొన్నాడు తలకాయ లేకుండా, ఇప్పటికీ అదే అంటున్నారు. మా అయ్య ఇల్లు కూడా కట్టిండు ఆడ, బేకారుగా పైసలు వేసేసాడు. ఇక మా అయ్యకు కూడా పైసలు ఇవ్వం మేము, ఇస్తే తీసుకపోయి దాని కట్టిండు. ఇక మా అయ్యకి ఇస్తే ఇట్లాంటి ఫాల్తు పనులు చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుకుంటుంటారు పిల్లలు. ఏం చేయాలి సార్? ఫైనల్గా ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ని ఏం కోరుకుంటున్నారు మీరు? మాకు న్యాయం చేయాలి, సింపుల్.